పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. పునీత మరియ గొర్రెటి గారా, మా కోసం ప్రార్థించండి. సెయింట్ మరియ గొర్రెటి, pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఇట్టలి దేశపు కన్యక, వేద సాక్షి, పరిశుద్ధతకు మాతృక, పిల్లల పాలక పునీతురాలు మరియ గొర్రెటి గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. టుడే we celebrate the feast of a little saint but great saint, Saint Maria Goretti, who is from Italy, a martyr for the sake of virginity. She is a beautiful example for holiness and also a beautiful exemplary person for even the children and the youth. Only spend her time, very little time, 1890 up to 1902, maybe hardly 12 or 13 years, but she became a saint. 13 సంవత్సరాల అమ్మాయి ఒక గొప్ప పునీతురాలుగా మారిన పండుగ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా పండుగ స్తోత్రములు. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ మరియా గొరెట్టి. రండి, మనమందరం కలిసి దివ్య సప్రసాద ఆరాధనలో దేవుని ఆహ్వానిస్తూ మరియ గొరెట్టి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు మన మీదను సమస్త మానవాళి మీదను దేవుడు కురిపించమని ప్రభుని ప్రార్థిస్తాం. లెట్స్ ఆల్ kneel down to invite Jesus, who is going to be with us in the form of the Eucharist, and let's pray for the intercession of Saint Maria Goretti. Aradhana, Aradhana, Yesaya Aradhana, 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 Yesaya Aradhana, Yesaya Aradhana. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరి, రోజు కేథలిక్ చర్చ్లో, కథోలిక సంఘంలో అనేక మంది పునీతురాలను దేవుడు మనకు దయచేసి మీరు ఒంటరిగా లేరు. మీ జీవిత యాత్రలో మీకోసం మధ్యస్థ ప్రార్థన చేయుటకై దేవుడు నేను ఏర్పాటు చేశానని మనకు ధైర్యం ఇచ్చే పండుగ మరియ గొరెట్టి గారి పండుగ. రండి, ఈ దివ్య సప్రసాద సన్నిధిలో మనం 1914వ రోజునకు ఈరోజు చేరి ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం ఇది కన్నులకు ఆశ్చర్యకరమైన కార్యం. టుడే వీఆర్ కంప్లీటింగ్ 1914th day, and this is a wonderful thing in the eyes of God, and it is marvelous to our eyes. ఈరోజు కూడా భక్తితో ప్రార్థిస్తాం. ఒక తల్లి తన కుమార్తె వివాహ విషయంలో దేవుడు ఘనంగా వివాహం జరిపించాలని, దానికి విరుద్ధంగా లేచిన ప్రతి ఆయుధం యేసుప్రభు ఘనమైన నామమున లయం కావాలని, మరి తన కుమారుని జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి బలాన్ని పొందుకోవాలని మరియమాత మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. జోసెఫ్ మంచి జాబ్ ప్రభు అనుగ్రహించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కలిగిన మంచి ఉద్యోగం కొరకు దేవుని కృప జ్ఞానం అతని కుటుంబ అవసరములన్నిటినీ ప్రభు సమృద్ధిగా తీర్చాలని, మరియు జోసెఫ్ 4 సంవత్సరాలుగా ఒక స్థలం కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ సరైన కొనుగోలు దొరకలేదు. ఇక అప్పు సమస్యలు తీరిపోనట్లుగా దేవుడు త్వరలో మంచి ధరకు స్థలం అమ్ముడుపోవాలని, దేవుని కృప ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల, శాంతి, సమాధానం, సమృద్ధి అయిన దైవ సహాయం అనుగ్రహించాలని, మరియు ఒక వ్యక్తి తాను మలేషియా నుండి హైదరాబాద్కు అంతర్గత ఉద్యోగ బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈ బదిలీ జరగాలంటే ముందుగా కంపెనీ హైదరాబాదులో ఒక అంతర్గత ఉద్యోగ స్థానం, ఇంటర్నల్ పొజిషన్ సృష్టించాలి. దేవుడు తన చిత్తం ప్రకారం ఈ ద్వారాన్ని తెరచి
నా ప్రస్తుత జీవితం కంటే మెరుగైన మంచి ఉద్యోగాన్ని ప్రభు దయచేయాలని కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. ఒక కుటుంబము తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు గాను, అదేవిధంగా కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబంలో పాప దోషాలన్నిటి నుండి విముక్తిని దయచేయాలని, మరి ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి జీవించాలని వేడుకుంటూ ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే నిన్నటి రోజు ఎంతమంది ఉద్యోగం కోసం ప్రార్థనలో గడిపారో ఆరాధనలో వారిని, అలాగే మన ప్రార్థన ద్వారా అడుగుతున్నటువంటి వారు ఫోన్ కాల్స్ ద్వారా అడిగిన ఉద్దేశములను నెరవేరాలని భక్తితో ప్రభుని కరుణ్య జపమాలలో ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. దేవుని డాడీ అని పిలిచే ప్రార్థన భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసువు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్న వయసులో ఆమె పునీతురాలుగా మారడం మనందరికీ గొప్ప సవాలు. In a small age to become a saint, it is a challenge for all of us. She even said like this, even if somebody cuts me into pieces and I will never sin. That's how she took it like a decision, a strong decision which made her a saint. నన్ను ముక్కలుగా చేసినా సరే నేను మాత్రం పాపం చేయను అని చెప్పి తన జీవితంలో ఒక ఆదర్శ జీవిగా మిగిలిపోయినటువంటి ఒక చిన్న అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయి, 13 years saint. Let us continue to pray for ourselves that God may give us the grace with all these privileged moments to make it like a saint. మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. మనము ప్రార్థించినప్పుడు ఇలా అనిపిస్తుంది కదా, మేబీ యూ ఫీల్ లైక్ దిస్, ఐ వాంట్ టు లివ్ అ హోలీ లైఫ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ అ హోలీ లైఫ్. నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాను, కానీ ఆశలన్నీ నిరాశగా మారిపోతుందని ఏడుస్తున్న వారికి ఆమె మధ్యస్థ ప్రార్థన మనకు సహాయం చేయబోతున్నది. 1 పేతురు 1 అధ్యాయం 15-16లో నేను పవిత్రుడు కనుక మీరును పవిత్రులై ఉండుడు. 1 Peter chapter 1 verse 15-16, because your God is holy, be holy. మొదటి గుర్తులో మత్తయి సువార్త 16:26లో మానవుడు లోకమందరిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి?
తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మాథ్యూ 16:26. ఇఫ్ ఎ మ్యాన్ ఎర్న్స్ ఎవ్రీథింగ్ అండ్ లూసెస్ హిస్ సోల్, వాట్ ఈస్ ద యూస్? వాట్ క్యాన్ హీ ఇన్ టర్న్ గివ్ ఫర్ హిస్ సోల్? ప్రభువా, ఈ లోక సంపద నిలిచి ఉండునా, లోక స్నేహం నన్ను రక్షించునా, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినచ్చో ప్రయోజనం ఏమిటని ఇది మన వ్యక్తిగత ప్రార్థనగా, పాటగా, పశ్చాత్తాప గీతముగా పాడి ప్రభువులు ఆనందిస్తూ పాడుదాం. పరిశుద్ధ జీవితం జీవింపా నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింపా నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. ఈ లోక సంపాద నీలచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. ఈ లోక సంపద నీలచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. లోకమంతా నీ సంపాదించి నా ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? ఈ లోకమంతా నీ సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఒక పునీతురాలు ఒక వ్యక్తి కావాలంటే ఎన్ని ఇబ్బందులు, ఇక్కట్లు, ఇవన్నిటి మధ్యలో ఎలా పోరాడాలో ఇవన్నీ కూడా మనం ధ్యానించే రోజు ఇది. హౌ మచ్ ఆఫ్ స్ట్రగుల్ అ పర్సన్ హ్యాస్ టు గో త్రూ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ లైక్ ఎ సెయింట్. 11 years old she was. Our saint was 11 years old at that time. మన పునీతురాలు ఆ టైంలో 11 సంవత్సరాల అమ్మాయి. అప్పుడే వాళ్ళ డాడీకి మలేరియా వచ్చేసి తర్వాత దోమలు కుట్టడం వలన చలికాలంలో 11 సంవత్సరాల అమ్మాయి డాడీని కోల్పోతే ఆ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. 11 years old when a young girl is losing her daddy. Just imagine, because of malaria and mosquitoes and because of the cold, the daddy figure suddenly disappears, means he is no more. అటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో తన జీవితంలో పట్టుదలను మాత్రం కోల్పోలేదు. ఆమె పాప సంగీతం చేయాలంటే 7 మైల్స్ దూరం వెళ్ళిందంట. In order to make the confession, she made it a long journey, 7 miles, in order to make it a saint. That's what she realized. ఈ లోక కీర్తి, ఈ లోక జ్ఞానం మనల్ని బ్రతికించదు. ఈ లోకము దాని వ్యామోహము గతించిపోనని, ఒకరోజు నా జీవితం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని చక్కగా జీవించిన ఒక అమ్మాయి జీవితం, పునీతురాలి జీవితం. మొదటి యోహాను 2:17. She realized my life is very short and the glory of this world is passing away. She realized it and lived her life worthy of a saint. 1 John 2:17. ఈ రోజులలో చిన్న చిన్న పిల్లలను కూడా సైతానుడు పట్టుకుంటున్నాడు. అమ్మాయిల అబ్బాయిలను సైతానుడు దొంగతనం చేసి వారిని సర్వనాశనం చేస్తున్నాడు. పిల్లలకు, యువకులకు దీన్ని అంకితం చేసుకొని భక్తితో ఈ గుర్తును పాడి దేవునికి అంకితం చేస్తూ అర్పిస్తాం. ఈ లోక కీర్తి నీలచి ఉండునా, ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా. ఈ లోక కీర్తి నీలచి ఉండునా, ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా. ఈ లోకము దాని వ్యామోగము గతించిపోవును ఒక రోజునా. ఈ లోకము దాని వ్యామోహము గతించిపోవును ఒక రోజునా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ ఆత్మతో నింపి నన్ను పరిశుద్ధునిగా మార్చుమా. భక్తితో మరి ఒక రెట్టి మధ్యస్థ ప్రార్థన కోరుతూ అమ్మాయిలు, అబ్బాయిలు, యవ్వన అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్న పిల్లలను ప్రభునికి అర్పిస్తూ వారి పరిశుద్ధత కోసం ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరి ఒకటి జీవితం గురించి ధ్యానించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇప్పుడు చదివే ఈ వాక్యం మరి ఒకటికి మాత్రమే కాదు, మన జీవితంలో కూడా అలా పోరాడి గెలవటానికి ఒక రహస్యం. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 4వ వచనంలో, మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందినంతగా మీరు ఎదిరింపలేదు అని పలుకుతున్నది దేవుని వాక్యం. ఇన్ ఆర్డర్ టు విన్ ఓవర్ సిన్, యు ఆర్ నాట్ ఫాట్ ఇట్ ద వే యూ క్యాన్ షెడ్ యువర్ బ్లడ్ అండ్ బికమ్ అ సెయింట్. చూడండి, ఆమె జీవితంలో 14 సార్లు అలెగ్జాండర్ అనే వ్యక్తి పొడిచి చంపాడు. ఆ చంపుతున్నటువంటి సమయంలో కూడా ఆమె పలికినటువంటి మాటలో కొన్ని ఏమిటంటే, ఇది పాపపు క్రియ కదా, నీవు శిక్షకు గురిగవుతావు కదా, వద్దు అని చెప్పేసి 14 సార్లు కత్తితో పొడిచినప్పుడు ఆమె ఎదిరించి రక్తం చింది పోరాడి గెలిచింది. ఇంతవరకు యేసు మన కోసం రక్తం చిందాడని మనం వింటున్నాం, పూజలో పాల్గొంటున్నాం. ఇప్పుడు మనం రక్తం చిందే పోరాడి పునీతులుగా మారాలని ఆమె నేర్పిస్తూ ఉంది. ఆ చిన్న వయసులో ఆమెకి ఇలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చి, ఇలాంటి ప్రోగ్రామ్స్ లేదు, ఇలాంటి ప్రార్థన అవకాశం లేదు. ముందే చెప్పాను మీతో, ఆమె వెళ్ళాలంటే 7 మైల్స్ దూరం ప్రయాణం చేసుకుంటూ పాపశీనునికి వెళ్ళాలి. పూజలు ఇలాంటిది అరిదిగా దొరికిన సమయం. అటువంటి సమయంలో 13 సంవత్సరాల అమ్మాయి 14 సార్లు కత్తితో పొడిచిన రక్తం చింది పోరాడి పునీతురాలుగా మారింది. 13 years old young girl, 14 times stabbed by a person by name Alexander, and she shed her blood and became a saint. యేసు మన కోసం రక్తం చిండాడు. ఇప్పుడు మనం రక్తం చింది పోరాడే సమయం ఇది. పోరాడుదాం, గెలుస్తాం, పునీతులుగా మారుదాం. ఇది మన టార్గెట్. మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నది. అదే నేను నీవు ఒకరోజు పునీతురాలుగా మారబోతున్నాం. భక్తితో పాడుదాం. రక్తము చిందే వరకు పోరాడిందే మరియ గొరటి, చావైన పాపము చేయుట కన్నా మరణించుటే మేలు అన్నదే. రక్తం చిందే వరకు పోరాడిందే మరియ గొరటి, చావైన పాపము చేయుట కన్నా మరణించుటే మేలు అన్నది. పోరాడి నేను కూడా గెలవాలయా, పాపాలను నేను కూడా జయించాలయా. పోరాడి నేను కూడా గెలవాలయా, పాపాలను నేను కూడా జయించాలయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధ రక్తముతో మమ కడుగుమా, పరిశుద్ధ ఆత్మతో పరిశుద్ధులుగా మమ్ము చేయుమా. రక్తం చెందే వరకు పోరాడేటకు మనకు దేవుని ఆత్మ కావాలి. ఆత్మ కోసం పోరాడి జయిస్తాం, పునీతులుగా మారదాం. ఆ దృశ్యాన్ని చూసుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. యేసు చిందిన రక్తం, దాని గురించి ధ్యానించే నెల ఇది. ప్రత్యేకంగా యేసు రక్తమే జయమని చెప్పండి. యేసు రక్తకోటలో మమ్మల్ని మరుగుపరుచుకొని ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే ఈ నెలలో ఒక ఆదివారం తప్పనిసరిగా సాయం సమయమున 7 గంటలకు మనం యేసు రక్తం గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ దైవ సన్నిధులు గడపటానికి అవకాశం ఉంటుంది. అలాగే దైవ చిత్తమైతే వచ్చే వారంలో కావచ్చు, లేకపోతే మీకు అనౌన్స్ చేస్తాను. మరి సంతాన భాగ్యం లేకుండా బాధపడుతున్నటువంటి బిడ్డల కోసం ప్రత్యేక ఆరాధన మనం జరుపుదాం. ఎందుకంటే నేను నిన్నటి రోజు చూశాను లైవ్లోనే అంతమంది బిడ్డలు. మనం ఏదైనా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే అది దైవ ప్రణాళిక అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఏ ప్రోగ్రాం అరేంజ్ చేసినా అది దేవుని ప్రణాళికగానే దేవుడు మలస్తున్నాడు. అందుకే దైవ చిత్తమైతే వచ్చే వారంలో మరి సంతాన భాగ్యం కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను. డేట్స్ అన్నీ కూడా నేను రాబోయే రోజుల్లో అనౌన్స్ చేస్తుంటాను. దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఇప్పుడు భక్తితో మనం యేసు రక్త కోటలో మరుగుపరుచుకునే సమర్పణ ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును అన్ని రిట్రీట్ సెంటర్స్ ని తమిళనాడులో కడుతున్న 26 రిట్రీట్ సెంటర్ ని అలాగే DMI 24/7 గ్రూప్ ను దాంట్లో నూతనంగా జాయిన్ కాబోతున్న బిడ్డలను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ
ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్ట్నమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత ఫాస్ట్నమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈరోజు పునీత మరియ గొరట్టి యొక్క మధ్యస్థ ప్రార్థన జరుగుతుంది. చిన్న అమ్మాయి చిన్న వయసులో దేవుడు చిన్న పుష్పంలాగా ఆమెను ప్రభు సన్నిధికి కానుకగా తీసుకున్నాడు. అటువంటి గొప్ప దినం ఇది. ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా నెక్స్ట్ గుర్తులో మనం అనేక విన్నపాలను అర్పించి ప్రార్థన చేయబోతూ ఉన్నాం. భక్తితో ప్రార్థించండి. ఒక సజెషన్ ఒకటి మన టీం నుంచి ప్రార్థన ద్వారా వచ్చింది. అదేంటంటే ప్రభు చిత్తమైతే ఆదివారం నాడు సాయం సమయంలో అర్ధగంట సేపు ఆరాధనలో ప్రత్యేకంగా కంప్లీట్ ఆరాధనలాగా దాన్ని చేసుకోవటానికి ఒక ప్రయత్నమని మరి ఒక మెసేజ్ వచ్చింది. దైవ చిత్తమైతే ఈ 2-3 రోజుల్లో మీకు అవన్నీ కూడా అనౌన్స్ చేస్తాను. తర్వాత దానికి చెందిన వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద టీమ్. ఇట్స్ ఆల్ ఆఫ్ us are praying together, and then when the inspiration comes we take time to tell you. So one of the inspiration is on a Sunday like that, just for an half an hour in the evening, maybe around 7 o'clock, we had a desire from the Lord. That's inspiration, or just an half an hour adoration, adoring the Lord like that. So keep praying, and in the comment you can also give us your inspiration. We'll continue to pray, and I will announce about the program and how we do it, all that. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి 14 సార్లు పొడిచి చంపితే 19 సంవత్సరాల అబ్బాయి 13 సంవత్సరాల అమ్మాయిని 14 సార్లు పొడిచినప్పుడు, జస్ట్ ఇమాజిన్ 19 years యంగ్ మ్యాన్ just keeping on stabbing throughout the body of a young girl that is 13 years old, how you will accept it? కానీ ఆమె ఆ యొక్క సమయంలో వేదన మధ్యలో చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్నప్పుడు ఆమె పలికిన మాట ఇది: నేను ఆ హంతకుని క్షమిస్తున్నాను, పాప ప్రశ్చాత్తాపం కలగాలని నేను ప్రార్థిస్తాను. అలాగే దగ్గర నిలబడి ఏడుస్తున్న అమ్మతో, అమ్మా ఈ నీ బిడ్డ పరిశుద్ధంగానే ఉన్నానమ్మా అని చెప్పి ఆమె ఏడవద్దు అని పలికి తన తల్లిని కూడా ఓదార్చినటువంటి పునీతురాలు. జస్ట్ ఇమాజిన్, as I told, 19 years young man stabbing 14 times 13-year-old young girl, and she says in that moment when she is going through life and death process, in that pain she seemed to have said, I forgive the one who murdered me, that stabbed me, and I pray for his repentance. She even consoled her mother who was weeping near her. That's a beautiful, wonderful grace called forgiveness. Today చాలా మందికి అది అసాధ్యం. క్షమించడం అనేది చాలా మంది కష్టం. క్షమించకుండా ఉండడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయని నేను తమిళంలో ఒక వీడియో తీశాను. దైవ చిత్తమైతే తెలుగులో కూడా దాన్ని మీరు చూడగలుగుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనం. మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు మీరు పరలోకమందున మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. మాథ్యూ 5:44-45. Pray for your enemies and those who persecute you, pray, and then you will become the children of the heavenly Father. భక్తితో పాడుదాం. హింసించిన వారిని సహితం ప్రార్థించిన మరియు గొరటి ఆ గ్రేస్, ఆ కృప ఈ కరుణ జపమాల ద్వారా మనందరికీ లభించునుగాక. ఆమేన్. ద్వేషం, పగ, కోపం అన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. పాడుదాం. హింసించిన వాని కోసం ప్రార్థించింది మరియే గొరటి, ఆయనను మన్నించి పరలోకం చేర్చుమని ప్రార్థించిందే.
నశించిన వారి కోసం ప్రార్థించింది మరియు కోరేటి ఆయనను మన్నించి పరలోకం చేర్చమని ప్రార్థించింది. మన్నించే వరము మాకు దయచేయుమని మన్నించే వరము మాకు దయచేయుమని నశించే ఆత్మలకై ప్రార్థించే వరము నీయుమా. నశించే ఆత్మలకై ప్రార్థించే వరమీయుమా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ రక్తముతో కడిగి నీ ఆత్మతో నింపి మమ్మలను కూడా పునీతులుగా మార్చుము దేవా. ఆమె మధ్యస్థ ప్రార్థన కోరుతూ నెక్స్ట్ గుర్తులో విన్నపాలను రెడీగా పెట్టుకోండి. భక్తితో ప్రార్థిస్తాం. ఇన్ ద నెక్స్ట్ డికేడ్ కైండ్లీ కమ్ క్లోజ్ టు ది యూకరిస్టిక్ లార్డ్ and bring your intentions along with that any things to be blessed. Come very close. ఇంతకు ముందు ముత్తంగిలో ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి మీరు బ్లెస్సింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను కాదు, మీరు యేసయ్య చేతుల ద్వారా దీవెనలు పొందుకునే దగ్గర చేరే టైం గొప్ప ప్రార్థన ఇది, నెక్స్ట్ లెవెల్ ప్రార్థన ఇది. ఇన్ ముత్తంగి you used to come to me personally and so many people used to flock to receive the blessing. Now next level, God himself is asking you to come closer. He's stretching out his hands and blessing you every day. Fifth decade, this is a privilege for you. Keep your intentions ready. Come closer as a family. Receive the blessings of the Almighty God. Bhaktito ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. So get ready, come closer to the Eucharistic Lord as a family and let us pray for one another. అందరూ కూడా దగ్గరికి వచ్చి దివ్య ప్రసాదం దగ్గరికి రండి. యేసు ప్రభు చేతులను చాచి తన హస్తము ద్వారా చిలువ నుండి దీవించే టైం ఇది. The Lord is stretching out his hands from the Holy Cross. Time is this moment, 3 o'clock time, and then the time flows like that. From 3 o'clock we began the program. 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు తన చేతులను చాచే టైం ఇది. భక్తితో ప్రభుని ప్రార్థించుకుంటూ ఇంటెన్షన్స్, హెల్త్, ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి దేవా, నీ దైవ సన్నిధిలో ఆరోగ్యం కోసం ప్రార్థించే బిడ్డలకు మంచి ఆరోగ్యం కలుగునుగా. We pray for all those who are struggling with health problems. Let them be healed right now. నీ చేతులను ఎక్కడైతే రోగం ఉందో అక్కడ ఉంచి ప్రార్థించి పొందుకోండి.
Keep your hand wherever you feel sick and receive the healing. ఐసీయూ వార్డులో, హాస్పిటల్లో పోరాడుతున్న వారు, ఐసీయూ వార్డులో ఉన్నవారు, ఆక్సిజన్ సప్లై సరిపోక వెంటిలేషన్లో ఉన్నవారు, మరియు ఎవరైతే చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్నారో విడుదల కలుగునుగా. ఎవ్రీబడి హూ స్ట్రగ్లింగ్ విత్ ఐసీయూ హాస్పిటల్ ప్రాబ్లం, లెట్ దెమ్ గెట్ అప్ నౌ. ఎండిన ఎముకలకు జీవం వచ్చునుగా. ఎగ్జామ్స్, those who are going to write the exams, those who wrote the exams, may they all be blessed with the best result. Job, నిన్నటి రోజు చూశారు కదా, ఎంతమంది వేచి ఉన్నారు. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వలన కొద్దిగా ప్రోగ్రామ్ లేట్ అయినప్పుడు 20 నిమిషాల లోపల ఎన్ని ఫోన్ కాల్స్, ఒకటి తర్వాత ఒకటి. that 20 minutes because of some technical problem we could not telecast on time, but how many phone calls, one after the other, so many people. That shows you loved the program, you want us to continue the program. Thank you so much that you are with us. జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇండియాలో, ఫారిన్లో ఇబ్బందులలో ఉన్న వారికి మంచి జాబ్ లభించునుగా. ఇండియా, ఫారిన్, those who are struggling with a job problem, we cut loose every kind of darkness that's affecting your job. Receive your job security. May God promote you. May God grant you the steadiness in your job. Visa, PR విషయంలో పోరాడుతున్న వారి కోసం we pray for those who are struggling with a visa and prayer problem. Let the Lord change the mind of the leaders in the foreign countries. May your visa problem, PR problem be settled. May you have a turning point in your life. Finance, ఆర్థిక ఇబ్బందులతో గురి అయిన వారు, అప్పు సమస్యలతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇతరులకు ఇచ్చేటట్టు సమృద్ధి కలుగునుగా. May the Lord attend to every financial problem you have. May you supply to others in such a way. May you never lack anything. Youth, young people, యవన అమ్మాయిలు, అబ్బాయిలు, మొబైల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, పెళ్లి కాక మునిపే చేసే పనుల ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం మీరు పోగొట్టుకున్నదని రెండదలుగా తిరిగి మీకు వచ్చునుగా. Every young person who is addicted to mobile, drugs, and those who are committing sin before marriage and getting into problem, we cancel that curse in your life. Drinking habit, తాగబోతులందరినీ దేవుడి ప్రార్థన ద్వారా మలచునుగా. Every spirit of drinking be bound in the name of Jesus. Court cases, those who are going through court cases, అన్యాయంగా, those who are going through injustice way of court cases, may the Lord fight for you. May you come out of the court case in flying colors. May you become a witness. మీ కోర్టు కేసులన్నింటిలో మీకే జయం కలుగునుగా. డైవర్స్, అనేక మందిని అఫెక్ట్ చేస్తున్నటువంటి ఒక దుష్ట శక్తి విడాకులు. యేసు నామంలో విడాకులు కాదు, విడిపోయిన వారిని జతపరచే రోజులు వచ్చునుగాక. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ డైవర్స్ వి బైండ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్లీజింగ్ టు ద లార్డ్. మే గాడ్ యునైట్ యు వన్స్ అగైన్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, పెళ్లి కాక మునుపు పెళ్లి అయిన తర్వాత అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల కలుగునుగా. బిజినెస్, దోస్ హు ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్, వ్యాపారం చేస్తున్న వారికి దేవుడి వ్యాపారంలో నష్టములు లేదు, లాభకరమైన కార్యములే జరిగించునుగాక. మీరు సాక్షిగా త్వరలోనే నిలబడుదురుగాక. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, let all those who are affected by depression, oppression, I oppress that devil right now in the name of Jesus Christ. నీ జీవితంలో ఉన్న డిప్రెషన్, నిరుత్సాహాత్మ నుండి ఉత్సాహాత్మతో దేవుడు మిమ్మల్ని నింపునుగా. మెంటల్ ట్రామా, అగ్ని, మే ద లార్డ్ అండర్స్టాండ్ యూ ఫ్రమ్ ది అగ్ని ఇన్ ద గార్డెన్. గెత్సెమనీ తోటలో రక్తం చెమట్టుగా మారిపోయి పోరాడిన యేసు ప్రభు జయం మీకు కలుగునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం, అన్ని రకమైన ప్రాబ్లమ్స్ నుండి, మందులేని రోగముల నుండి దేవుడు మీకు విడుదలను దయచేయనుగాక. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం, మే దేర్ బి మిరకిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హౌస్, ఇంటి విషయమై అమ్ముడమైనా, కొనుక్కోవడమైనా, లేకపోతే కొత్తగా కట్టుకునేదేమైనా అద్భుతాలు జరుగునుగాక. బంగారు భవిష్యత్తు కోసం వేచి ఉన్న పిల్లలకు బంగారు భవిష్యత్తు కలుగునుగాక. గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్, దేవా ఎంతోమందికి సంతాన భాగ్యం లేకుండా ఏడుస్తున్నారయ్యా. జితమైతే మేము చెప్పినట్టు వచ్చే వారం కానీ ఎప్పుడు చేయబోతున్నామో ఆ టైం అనౌన్స్ చేస్తుండగా ఆ టైం నుంచి వాళ్ళ జీవితంలో అద్భుత టైం ప్రారంభమవునుగా. పిల్లల్ని ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పే యూట్యూబ్ ఫాదర్ మీరు నడిపించేదని ప్రజలు చెప్పే దినములు మహిమ కోసం వచ్చునుగా. మ్యారేజ్, దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ మ్యారేజ్, సంబంధాలు కుదరాలని ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదురునుగాక. మీ కుటుంబంలో
శుభకార్యములు శుభ సమాచారం వినబడునుగాక. మేళ దాళముతో రాజ్యభవనం లాగా మీ ఇంటిలో మ్యారేజెస్ జరుగునుగాక. దేవా, అనేక మందిని దుష్ట శక్తులు బంధిస్తున్నాయి. వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, జ్యోతిష్ఠులు, అంధకార శక్తులని యేసు నామంలో ఈ నెలలో యేసు రక్తమునకు అంకితం చేయబడిన నెలలో సైతాను బంధింపబడును గాక. బ్లాక్ మ్యాజిక్, సెటానిక్ ఎలిమెంట్స్ దిస్ మంత్ డెడికేటెడ్ టు ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మే ఎవ్రీ పవర్ ఆఫ్ డార్క్నెస్ బి బౌండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, శరీరంలో ఎక్కడైనా ఏ మొదలు మరి శరీరం సంబంధించిన వ్యాధులు ఉంటే అవన్నిటి నుంచి ప్రజలకు విడుదల కలుగునుగా. ట్యూమర్, లమ్స్, బయాప్సీ రిపోర్ట్ యేసు నామములో గడ్డలు కరిగిపోనుగా. బయాప్సీ రిపోర్ట్ నార్మల్ గా వచ్చునుగా. దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ మెడికల్ రిపోర్ట్, మే ద మెడికల్ రిపోర్ట్ బి ఫ్రమ్ టుడే అకార్డింగ్ టు దేర్ ఫేవర్. మెడికల్ రిపోర్ట్ లో ప్రజలకు మంచి రిపోర్టే వచ్చునుగా. సోరియాసిస్, మందు లేని రోగాలు యేసు నామములో విడుదల కలుగునుగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అనిత, దేవుడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. రాగుల్, నీ జీవితంలో స్పోర్ట్స్లో దేవుడు నన్ను దీవిస్తున్నాడు. నవనీత, నీ జీవితంలో నీ కుటుంబ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. రాఘువేల్, పాత నిబంధన రాఘువేల్ ఏ విధంగా పోరాడి తన కూతురును కాపాడాడో అలాంటి దీవెనలు నీ ద్వారా నీ పిల్లలకు రాబోతున్నాయి. అనేక మంది మీ జీవితంలో ఎదురు చూస్తున్నటువంటి అద్భుత కార్యములు ప్రారంభమవుతున్నాయి. There's a person on the right leg, some problem you are going through. The Lord is recreating your organs right now. ఒక వ్యక్తికి శరీరంలో కురచ్చగా ఉన్నటువంటి అవయవం సడన్ గా అట్లా పెరుగుతున్నట్టు చూపిస్తున్నాడు. సంబడి యువర్ బాడీలో వన్ పార్ట్ ఈస్ షార్ట్ అండ్ లైక్ దాట్, బట్ ఇట్ స్లోలీ గోయింగ్ టు డెవలప్ లైక్ దాట్. ఇట్ కుడ్ బి ఎ స్మాల్ బేబీ, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ దట్స్ వాట్ గాడ్ ఈస్ షోయింగ్ మీ. చిన్న పిల్లలలో కాదు, చిన్న శరీరంలో మార్పులు కలగబోతున్నాయి. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించే టైం ఇది. ప్రేమైన సహోదరి సహోదరులారా, yesterday those who participated in the program that was kept for blessed job, may God bless you the best job possible. నిన్నటి రోజు ఎంతమంది జాబ్ కోసం ప్రార్థించారో ఆశీర్వాదకరమైనటువంటి మీరు ఆశ్చర్యపడే జాబ్ మీకు లభించునుగా. చివరిగా the final decade and we are going to close. 29 years Alexander, who stabbed Maria Goretti, our saint, was put in jail for 29 years it seems. 29 సంవత్సరాల చెరసాల అనుభవం, పొడిచి చంపిన వ్యక్తికి శిక్ష. కానీ ఇప్పుడు జరిగినది ఏంటో వినండి. Maria Goretti, our saint, seemed to have brought 2 flowers and gave it to him as an exchange, saying that God loves him and forgives him. 2 పరిశుద్ధమైనటువంటి పుష్పగుంచును తీసుకొచ్చి మరియ గొరెట్టి తన జీవితంలో తను పొడిచిన వ్యక్తితో ఆయనను మన్నించి ప్రార్థించిందని వింటున్నాం. తర్వాత తన జీవితంలో ప్రాయశ్చిత్తం పొంది ఆయన దయను కోరుతూ మట్టవాసంలో ఉన్నటువంటి మట్టాశ్రమంలో కాపలివాణిగా పనిచేసి ఆయన కూడా మనసు మార్చుకున్నాడంట. దిస్ మ్యాన్ బికేమ్ లైక్ ఎ వాచ్మ్యాన్ ఇన్ ఎ ప్లేస్ వేర్ the people who are religious people are staying. He changed his life. After 29 years of jail, Maria Goretti came from heaven and gave him the flowers and changed his life. ఈ రోజు నుండి ఎంతమంది మారలేకపోతున్నారని ఏడుస్తున్నారో దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ఎంతమంది నా జీవితంలో నేను ఇలా చేశానని బాధపడుతున్నారో మీ పశ్చాత్తాపం మీకు పునీతులుగా మిమ్మల్ని మలచునుగా. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. లెట్స్ ప్రే డివోషనలీ అండ్ ప్రే దిస్ ఫైనల్ డికేడ్ and ask for final blessings of the Almighty God. నూతన వారం ప్రారంభమైంది. దేవుడు నూతన వారమంతా మిమ్మల్ని దీవించునుగాక. The new week has begun. All your weakness will leave. You will become very strong. మీ turning point ప్రారంభమవునుగాక. మార్నింగ్ టైం we have a prakriti కార్యక్రమం in Tamil and in Telugu. Watch the program. Only 3 minutes. 3 minutes is dedicated to Father, Son and the Holy Spirit. 3 నిమిషాల్లో పిత పుత్ర పవిత్రాత్మ నామునికి గౌరవ మహిమ కలిగే విధంగా తమిళంలో తెలుగులో ఉదయకాల సమయంలో వచ్చే ప్రోగ్రామ్ని వీక్షించండి. మీకోసం దైవచిత్తమైతే ఆదివారంలో
సాయం సమయం ఒక అర్ధగంట సేపు ఆరాధన జరపటానికి ప్రార్థనను మీరు కూడా గడపండి. దైవ చిత్తం అయితే జరిగినట్టు నేను అనౌన్స్ చేసినట్టు ప్రార్థించండి. చివరి గుర్తును పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. భరించలేని పాదల మధ్య మరియ గొరటి ఓర్పు చూపిందే, జీవ కిరీటం పొందుకొని పునీతురాలుగా రూపొందిందే. భరించలేని పాదల మధ్య మరియ గొరటి ఓర్పు చూపిందే, జీవ కిరీటం పొందుకొని పునీతురాలుగా రూపొందిందే. మా ఇక్కట్లలో ఇబ్బందులలో మేము కూడా, మా ఇక్కట్లలో ఇబ్బందులలో మేము కూడా ఓర్పు సగనం చూపి పునీతులవ్వాలయ్యా. ఓర్పు సహనం చూపి పునీతులవ్వాలయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ కల్వారి రక్తము ద్వారా మమ కడుగుము దేవా. నీ పరిశుద్ధాత్మతో మమ అభిషేకించి దీవించుము దేవా. This much strain we take for you on today's 1914th day. ఈరోజు 1914 రోజులు. All this strain is to make you to have the turning point. మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఆమేన్. భక్తితో ప్రార్థించి నెక్స్ట్ సాక్ష్యం మీదని ప్రకటిస్తూ ఆమేన్. ప్రార్థించండి. నెక్స్ట్ టెస్టిమనీ షుడ్ బి యువర్స్. ఆమేన్. Will you claim it with me? Take it like a prophecy. Pray now. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రవచన నెరవేరాలని వేచి ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1914 రోజులుగా ఎడతెగక ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాలో ఉన్నంత వరకు నేను ఈ ప్రోగ్రాంని వదలనని గట్టిగా నిర్ణయం తీసుకున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయకాల సమయంలో తమిళంలో తెలుగులో వస్తున్నటువంటి ప్రకృతి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు జాబు కోసం విన్నపాలు అర్పించి సమర్పించిన అందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు పుణ్యక్షేత్రంలో ఎంతమంది ప్రార్థనలు పాల్గొన్నారో ఆ ప్రార్థనలు పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ఇక్కడ బాగా చూసుకుంటున్న స్వీటీ ఫాదర్లందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో నూతనంగా కడుతున్నటువంటి 26 రెట్రీట్ సెంటర్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా విన్నపాలు అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మోకరించి దివేశ ప్రసాదనాథుని దీవెనలు, నిన్నటి రోజు ఆరాధనలో పాల్గొన్న విన్నపములు, రోజు అర్పిస్తున్న విన్నపములు,
మరి ముఖ్యంగా దగ్గరికి వచ్చి 5వ గుర్తులు అర్పించే విన్నపములు టర్నింగ్ పాయింట్ కోసం ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి మీ టర్నింగ్ పాయింట్ త్వరలోనే జరిగినట్టు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. As the blessed sacrament is lifted up, kindly pray. We have a wish that every 2 months we will be having Tamil retreat here for 3 days up to 2026. So kindly pray for this intention. And now from 9th evening to 12th afternoon we have this month. Kindly pray for this program. Bless them, bless us, so that all this may be blessed. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you and remain with you, make you a receiving turning point, and become a testimony now and forever. పరిశుద్ధ జీవితం జీవింప దివ్య సప్రసాదనాదుడా ఈ ఆరాధనలో కృప చూపి మమ్ము కూడా మరియ గొరటి వలె దీవించుమా. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ మరియ గొరటి, పునీత మరియ గొరటి గారి యొక్క పండుగ స్తోత్రములు. గాడ్ బ్లెస్ యూ.